ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గొల్లల కోడేరు గ్రామం మధ్యలో బ్రాందీ షాపు ఏర్పాటుపై గ్రామస్తులు రోడ్డెక్కారు. బ్రాందీ షాప్ వల్ల ప్రజలు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే దాన్ని తొలగించాలని వారు డిమాండ్ చేశారు. 20 రోజుల కిందట ఈ షాపును తొలగించాలని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు ఆందోళనకారులు తెలిపారు. అయినప్పటికీ మద్యం షాపు తొలగించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పక్క చర్చ్, మరో పక్క గుడి, దగ్గరలోనే ఫ్యాక్టరీలో పనిచేసే సుమారు 200 మంది కార్మికులు ఈ రోడ్డు నుండే వెళ్లాల్సి ఉందన్నారు. ఊరికి మధ్యలో పెట్టారండి. ఆల్రెడీ ఒక 20 రోజుల క్రితమే మనం కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాం. దాన్ని క్లోజ్ చేశారు. మరి ఎంక్వైరీ లేకుండా క్లోజ్ చేశారు. ఎందుకు చేశారు అన్నది మాకు అర్థం కావట్లేదు. ఒకవేళ ఎస్సీలు కదా ఏమైనా చేస్తారా చేయరా అని చెప్పి దాన్ని క్లోజ్ చేస్తారా ఏంటన్నది మాకు తెలియాలి. 20 రోజుల పైన కంప్లైంట్ పెట్టి ఇంతవరకు ఎవరో పట్టించుకోవట్లేదు. అంటే ఏం చేస్తారని అనుకుంటున్నారా ఏంటని మాకైతే అర్థం కాలేదు. ఇది మరి వెంటనే చర్యలు తీసుకోకపోతే మేము ఇంకా ఎదురుకెళ్ళవలసి వస్తుంది. పాలకొడేరు మండలం గొల్లల కోడేరు గ్రామం అండి మాది. మా గ్రామంలో ఊరి మధ్యలో వైన్ షాప్ పెట్టారు. మొత్తం అన్ని కులాల వారు ఉన్నారు. రాజులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, కాపులు ఉన్నారు, చెట్టుబజ్జీలు ఉన్నారు. మొత్తం అన్ని క్యాస్టుల వారు ఉన్నారు. ఇక్కడ ఇటు పక్క చెరువు, పక్కన శ్మశానం, అటు పక్క వినాయకుడి గుడి అన్నీ ఉన్నాయి. వాటి మధ్యలో వైన్ షాప్ పెట్టారండి. పాలకొడేరు పంచాయతీ వారు, గొల్లల కోడేరు పంచాయతీ వారు పర్మిషన్ ఇవ్వలేదు. ఇవ్వకుండా ఎలా పెట్టారు?